ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఉం? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్లు చూసి గుండె గదిలేది? ఉం? రెండు విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? వాటితో ఏం చేస్తావు? నువ్వు వింటావు. వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినపడదా? కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నీ మనసు, దాని అందలి పట్టుదల, నీ అందలి విశ్వాసము, నీ నిరీక్షణ, నీ తగ్గింపు, నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని తమ్ముడు, పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభువా అని సమీపానికి వెళ్ళు. నువ్వు వినటలేదు అని నేను అనుకోను ప్రభా, నువ్వు వినట్లేదని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా? నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించను. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటాను. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు. నేను మంచోడినై, మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయినోడిని, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు. నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా? నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు? ఖచ్చితంగా వింటావు. కానీ నా నిరీక్షణను, నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను, మరొక దారి నేను వెతుక్కోను. నా రక్షకుడివి, నా ప్రియుడివి, నా రాజువి, నా ప్రభువి, నా దేవుడివి, నాకున్న ఆధారము నువ్వే. నీట ముంచిన, పాల ముంచిన నువ్వే. నా స్థితిని, నా గతిని ఏం చేసినా నువ్వే. నువ్వు ఆన్సర్ లేదని నేను కోపడినాయా? సర్వాధికారి నువ్వు, నీ ఇష్టం. కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదు, నా మొర్ర నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు. ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొర్రలు చేరుస్తా, మొర్ర పెడతానే ఉంటా. నా మొర్ర ఆగదు, నేను ఆగను. ఎందుకంటే నేను వేదనలో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను. నీ సన్నిధి, నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే దిక్కు లేదు నాకు. ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను. నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను. నా కోసం కదలవా తండ్రి? ఆయనకు మ్రొక్కు, ఆయన్ను మరి బిగ్గరగా కేకలువే. నిరీక్షించు, దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు. ఆయన అన్యాయస్తుడైతే కాదు. అందరు చెప్పండి, ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? మంచిగా ఉన్నప్పుడా, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా? ఎంత ప్రేమించాడో? ఇంత డబ్బు మొట్టిస్తావనే అదేం చేసుకుంటాడు ఆయన? లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని?
ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక, ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక, మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని కన్నాడు గనుక, అది కన్న ప్రేమ, అది మాతృ ప్రేమ, అది పితృ ప్రేమ. అందులో మార్పు ఉండదు. ప్రేమించడని మాత్రం అనుకోవద్దు, పట్టించుకోవడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. దాటి వెళ్ళినట్టు ఉంటాడు, దాటిపోడు. దాటి వెళ్తున్నట్టు ఉంటాడు. గుడ్డివాడి దగ్గర కూడా అంతే. భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు. ఇంకా పెద్దగా కేకలేసాడు. కేకలు మానలా. కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా, ముష్టోడు కదా, నర్మే ఏదైనా గౌ కేకలేస్తున్నా. మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది అహం. అందులో ముష్టోళ్ళ మీద బలి జాగిస్తారు ఒక్కొక్కళ్ళు, అడుక్కునేవాడు. ఎందుకంటే వీళ్ళు లేసే భిక్షతో వాళ్ళు బతకాలి కదా. అందుకు మార్కు సువార్తలో రాసుంది, అతనిని వారు గద్దించిరి అని రాసుంది. అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా. ఏమని గద్దించుంటారండి? ఫస్ట్ అరవా నోర్మై ఆయన వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు. వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకలేశాడు. దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నాను, నన్ను దాటిపోతున్నావా అయ్యా ఉన్నాడని తెలియదా? నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా? నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా? వాళ్ళు కోపగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోతున్నాడు, ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏందండి? గద్దించారంట. ఎందుకంటే పరుగు పోయింది. వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయ్యలా, వీళ్ళ అహం దెబ్బతింది. మీకు అర్థమైందా? చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి. తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు. వాడిని రే నోర్మై అంటారు, వాడు ముయ్యడు, ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు ఇతను అహం దెబ్బతింటది. ముయ్యమంటే ముయ్యని కొడతాడు. ఎందుకు? వాడు నోరు మూస్తే ఈయన మనగాడు, ముయ్యకపోతే ఎదవైపోయాడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మనగాళ్ళు. కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కళ్ళు పోతాయి కదా, వాళ్ళకి అర్థమయ్యేది. కేకలేస్తున్నాడు, మొత్తుకొని గోలగోల చేస్తున్నాడు. ఏమి వినిపించుకున్నాడు, చక 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 వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు, ఏందయ్యా అంటే నీకు తెలియదా? నజరేయుడు యేసు ఈ మార్గాన్ని పోతున్నాడు. అయ్యా యేసు, నజరేయుడని యేసు వేసాడు కేక. అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా? చాలా దూరం వెళ్ళాడా? దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా. నా కేక అందడా? వేసాడు కేక. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు. వాళ్ళు వచ్చి గద్దించారే, ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు, నువ్వు ఇక్కడ కేకలు ఎత్తున్నా. అబ్బా సోది, వాళ్ళకి సోది, వాంది ఆర్తధ్వని. నీకేం తెలుసురా నా బతుకు? వాని బాధ వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు. చక్క 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 వెళ్తున్నాడు. కేకలాపలా వేస్తానే ఉన్నాడు. నీ కేకలు ఆగకూడదు. దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో వాళ్ళ మీద కేకలేయొద్దు, మనుషుల మీద కేకలేయొద్దు, మనుషుల ముందుకు పోయి కేకలేయొద్దు. కొంతమందికి పరిస్థితులు మారక, ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలేసుకుంటుంటారు. ఈ కేకలు వేస్ట్. నువ్వు తేడా, నీ దరిద్రమే, నీ కొంప నువ్వే మా కొంపగా శనిలాగా పట్టావు, నువ్వు అట్ట దరిద్రం, నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేక వేయండి. ఆయనను కేక వేసి ఆయనను నిలయండి. ఆయన ఆపటం చేయండి. ఆపినాయి అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా?
వీళ్ళు వచ్చి అతన్ని గద్దించకపోతే రే చాలా మంది కళ్ళు తెరిచాడు, ఏసు పోతున్నారు, ఇది మనూరు కళ్ళు లేనోడ్రా, ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట పరిగెత్తాలి కదా. ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్లు చూసి గుండె గదిలేది? విసుగండి, విసుగు. ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు మూపిపోతే, అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా, బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడరే, కళ్ళు కనపడలేదు పాప, అయ్యో పాప అని పరిగెత్తాలా? యేసు వెంటబడి ప్రభువా 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 అని పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి నేను తీసుకెళ్ళా. ఎవడు సాయం చేశాడు? పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు, అరే గుడ్డడా అని అయితే అంటారు. ఆ రోడ్డు మీద తడవలు ఆడుకుంటా పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడు కింద పడతారు, పడ్డాడు అని నవ్వుకుని ఎగతాళి చేస్తారు. ఆడి గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడవలు ఆడుతా తడుపోయి గుంట్లో పడితే అరే ఇడు గుడ్డోడు పడ్డాడు ఎగతాళి చేస్తారు. అరే కనికరం వాడికి రా నాయన. చెప్పనా, నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు, నువ్వు ఏడిస్తే కొంతమందికి చీదరమ్మా, నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపును చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు, నీ నోరు మూపియటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, ఆని పక్షంగా పోయి కేక వేయాలి. ఆ నోరు మూపియటం కాదు, అని పక్షంగా ప్రభువా అయ్యో పాపం గుడ్డోడయ్యా అయ్యా గుడ్డోడని కేక వేయాలి. ఆ నోరు మూపిస్తున్నారు. వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు. కడుపులో మండింది వానికి కూడా, తెలియగలడు వాడు, తిక్కలోడు కాదు. కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు, నా మీద కనికర పడేవాళ్ళ మీరా? ఆయన కళ్ళు లేనుండ్రా, ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు. పుట్రా ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా. చావలేక బతకలేక జీవోత్సవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా. మీరు ప్రేమ గల్లండి అయితే నా నోరు మూపిస్తారా? ప్రేమను బిడవారా, నీ ఇంట, నీ సమీపంలో, నీ సమాజంలో, నీ దగ్గర వేదనతో, బాధతో, దుఃఖంతో ఆక్రోశించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు నోళ్ళు మూపిస్తున్నావా? లేకపోతే వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభువా అంటున్నావా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? నువ్వు సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే అలా పక్షంగా పోయి ప్రభువా అని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు? ఏ ప్లేస్ తీసుకున్నావు? దీనుని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా? నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా? అయ్యో ప్రభువా ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు ప్రభువా, వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్లు కారుతున్నాయా? నీ కళ్ళు చెమరుస్తున్నాయా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? ప్రజల పక్షంగా, దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకు వచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే వాళ్ళ కోసం పరిగెత్తి నిలయసే ప్లేస్ తీసుకున్నావా? కడుపులో మండిపోయింది, ఆయన ఆపకుండా నన్ను ఆపుతారిందిరా. మీరు ఆపాల్సింది ఆయన్ని రా. కళ్ళున్నోళ్ళు రా, మీరు పరిగెత్తాలి, పరిగెత్తగలరు. నేను ఎట్టున్నాడని పరిగెత్తేదిరా. ఇవన్నీ ఆయనకి తెలుసు. చక్క నడుస్తానే తక్కువని ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, ఆయన దాటిపోయేవాడు కాదు, ఆయన ఆగాడు. చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, అప్పుడు పోయి ఏమంటున్నారు? చదువునాను ఒకసారి, చదువునానా?
ధైర్యము తెచ్చుకొను. అబ్బాబాబాబాబాబాబా, ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా జాలి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. జాలి గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పెను. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు మూయమని గద్దిస్తుంది కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం. అది వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా, ఈ రెండు కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరే ఆశించట్లేదు, నా కళ్ళు బాగు, నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది. లేఖనంలో ఏం రాసినట్టే, మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళినాం. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును.